మనసు గారికి ఇచ్చేసాను. అటు నుంచి అట్ని తీసాం. చెయ్యి అటు పడుతుంది. ఏంటిది? ఎవరిదన్నా హ్యాపీ బర్త్డే ఉంటే రెడీగా ఉండండి చెప్పుకోవడానికి. లేట్ చేస్తే పని లేట్ అయ్యా పెళ్ళి అలా ఇది పట్టుకుంటాను. నువ్వు లతా గారి ఇంట్లో టైం అయిపోతాడు చేశాక ఇంకెంత 20 నిమిషాలు ఉంది. సుమక్క ఆ లైట్ కూడా వేయచ్చు కదా. సంజయ్దా? సరే సరే. వాడండి దూదాబా దూదాబాట పాడుడి రక్షకు స్తుతించుడి రాజముండు గొంతెను లోకస్వార్త 2వ అధ్యాయం. అల్లుడు గారు చదువుతారు. వాక్యం బాగా చదువు. లోకస్వార్త 2వ అధ్యాయం. ఏ చదవరా? లోకస్వార్త. దేవుడి గారు చదవాలి. ఆ మేనల్లే కదండి. నాకు అబ్బాయి దేవుడు.
చూస్తున్నా పర్లేదు నాకు అదే ఫస్ట్ నుంచి అలాగే రావాలంటే 12 నుంచి 14 వరకు 11 నుంచి. వెరీ గుడ్. పదకొండు నుంచి చదవండి 14 వరకు. చెప్పండి ఎక్స్ప్లెయిన్ వాక్యం చెప్పండి. ఏర్పాటు చేయబడిన వాక్య భాగము లూకాసు వార్త 2వ అధ్యాయం 11వ వచనం నుంచి 14వ వచనం వరకు. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికి ఇదే మీ ఆనవాళ్ళు. ఒక శిశువు కొద్ది గుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూచెదరని వారితో చెప్పాను. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగుగాక అని దేవునికి స్తోత్రం చేయుచుండెను. ప్రార్థన చేసుకుందాం. మా స్థుతులకు పాత్ర మహోన్నత మహోన్నత దేవానికి స్తోత్రాలయ్యా. రాత్రి సమయంలో తండ్రి మరి పృథ్వీరాజ్ హిందువుల గృహమందు పృథ్వీరాజ్ సుమా గృహమందు చేరి ప్రార్థిస్తున్నాం తండ్రి. వందనాలు. బిడ్డలను ప్రభావ మరి ఇంట్లో నివసించడానికి మీరు కృప చూపించారు, సహాయం చేశారు. మరి ఇందులో ప్రభావ నివసిస్తుండగా మీరు తోడుగా ఉండండి. ఎటువంటి ఇబ్బందులు అవాంతరాలు తొందరలు కలగకుండా సహాయం చేయండి. దేవ గృహం చుట్టూ మీకు అంచనా అనుగ్రహించండి. దేవ బిడ్డలు డ్యూటీలకు వెళ్తున్నప్పుడు తోడుగా ఉండండి. మీ కుమారుడు మీరు ఆశీర్వదించండి. చేస్తున్న ఉద్యోగాన్ని మీరు ఆశీర్వదించండి. దూర ప్రాంతం ప్రయాణం చేసి వస్తున్నాడు ప్రభావ సహాయం చేయండి. ప్రతిదినం మీరు కాచి కాపాడండి, క్షేమాన్ని తెచ్చేయండి. ఆయన తల్లిదండ్రులను ప్రభా తోబుట్టులను జ్ఞాపకం తెలుసుకో ప్రభా. సోదరులు యువతండి ఒక ఆయన సేవకుడట, ఆయన్ని ఆయన భార్యని జ్ఞాపకం తెలుసుకునండి. మరి చిన్నాన్ని మీరు జ్ఞాపకం తెలుసుకుని నడిపించండి, బలపరచండి. మరి కుటుంబాలకు కావాల్సిన వీరు మీరు కలుగుతుందని ప్రార్థిస్తున్నాం అయ్యా. వందనాలు. అలాగే తండ్రి మరి సుమా తల్లిదండ్రులతో ప్రార్థిస్తున్నాం, తోడ నడిపించండి. తోబుట్టులతో ప్రార్థిస్తున్నాం, సహాయం చేయండి. ప్రత్యేకంగా సుమా చేస్తున్న రూటుల్లో కూడా మీరు తోడుగా ఉండండి, క్షేమం నుంచి నడిపించండి, సంతోషం మీరు కలిగించండి. ఏవైతే వారిని ప్రేమించి మరి మీరు వెడలించే వందనాలు. కుమార్తెను కుమారుని మీరు ఆశీర్వదించండి. ఎదుగుచుండగా జ్ఞానమును తెలివిని ఆరోగ్యం దయచేయండి అయ్యా. మరి జ్ఞానమందులు వయసులందులు మనుషులు దేని మీరు వదిలినట్లుగా బిడ్డలు కూడా మరి ఎదిగి వదిలగలిగినట్టుగా సహాయం చేయాలని ప్రార్థిస్తున్నాం తండ్రి. మరి బలహీనతో బాధపడుతున్న చెప్తుండగా స్వస్థత మీరు కలుగు చేయండి. బిడ్డకున్నటువంటి ప్రతి బలహీనత మీరు తీసివేసి మంచి ఆరోగ్యాన్ని నీ కుమార్తె ప్రార్థిస్తున్నాం. దేవుని కృష్ణ శుభములు, సంతోషము, ఆనందము, సమాధానము గృహాన్ని మీరు కలిగించండి. దేవా ఈ వార్తను మరి తీసుకుని వచ్చిన మరి సంఘ సభ్యులందరూ మీరు జ్ఞాపకం తెలుసుకున్నాండి. క్యారెట్స్లో పాల్పొందిన ప్రతి కూడా దీవించి నడిపించండి. మరి ఇంకా కుటుంబాల్లో కూడా మీరు తోడుగా నడిపించమని దేవ మీ కృప చూపించి సహాయం చేయాలి. వెంటనే దీవుల్ని కుటుంబాలకు అనుగ్రహించి మరి ఎదురు చూస్తున్న మేళ్లు పొందుతున్న జనపించండి. యేసునామమున తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మను సర్వశక్తిగా దేవుని దీవెన సదాకాలము దంపతులకు వారి బిడ్డలకును మనందరికీ నీ కుటుంబాలను తీయకు తీయకది. మీరెవరు బయటికి రాలేదే? అరిస్తే హ్యాపీ క్రిస్మస్ అనే అరవాలి. హ్యాపీ క్రిస్మస్ చెప్పు.
జాయ్ ఏడి ఇంతకి ఇదేంటిది? ఇలా రండి, బయటికి రండి. ఫ్యామిలీ ఇద్దరు రండి. బాబు, మీ ఫ్యామిలీ మొత్తం మీ ఫ్రెండ్స్తో కూడా వచ్చి రావాలి. ఇది జరిపేశారు ఎవరికి వాలన్స్. నేను తీసుకుంటాను ఇద్దరు అయ్యండి. వచ్చేసి పట్టుకో. మరి ఇంకేది అయిపోయింది అని చేస్తావా? రావట్లేదు. కెమికల్ డ్రింక్ బాగుందా? నా వాటేది అరే స్వీట్ ఎక్కువ ఇబ్బంది. మా అమ్మకి ఇచ్చింది. అరే మా అమ్మకి ఇచ్చి ఆగేటి అలా ఇచ్చా. పడుకో కడుపు లేపింది ఇప్పుడు. ఎగ్ బాఫ్ తినేసాడు ఇంతగా. రవికి రాలేదని అడుగుతున్నాడు, నాతో చెప్తున్నాడు అడగమని. మొత్తం ఇంకా ఇంటికి బాగుంది. మనీష్ మనీష్ చందు మొక్కలు స్ట్రింగ్ పెయింటింగ్స్ చేస్తారట. మరి ఫాస్ట్ గా అనౌన్స్ చేశారు కదా, 10వ తారీఖు కదా క్రిస్మస్ రోజు అందరూ వచ్చి క్లీన్ చేసుకోమన్నారు. చెప్పేమండి, ఇప్పుడు పెయింట్ చేస్తున్నారు కదా, పడుకుంటండి. అదే చెప్తున్నాను అన్నారు. కొంచెం 11వ తారీఖు అంటే మంగళవారం వచ్చిందిరా, బుధవారం వచ్చింది. 11 బుధవారం వచ్చింది. అన్ని ఒక రోజు అంటే అవ్వం కదా. చాలా భయంకరం. చేయించడం అంటే మరి ఏం వేస్ట్ అవ్వ పిల్లలు ఉన్నారు. ఇదేంటి సుమా వెళ్తామమ్మా, రావాలి. లేదా కోడిగుడ్డు క్రేసే పడుకుని తినేసి పడుకుని పోతా. ఇక్కడ
ఏ కంపెనీ పెళ్లి సిగ్గులకు వచ్చినట్టు పెళ్లి కొడుకు చూస్తున్నట్టు ఆయన సిగ్గుపడిపోతాడు. చదువు గెలిచి నీరసం వచ్చేసి నీరసం ఇచ్చారన్నారు ఎవరు ఇచ్చేసారు ఇచ్చేసారా వీడియోలో రికార్డ్ చేయండి. రేపు లేదు శనివారం రేపు లేదు యూత్ తర్వాత చెప్పేసుకుంటారు చీరకి తీసుకున్న తర్వాత కుటుంబం అంతా భోజనాలు అక్కడే 5:30కి స్టార్ట్ 5:30 స్టార్ట్ అమ్మా ఏమో తీసుకుంది ఆ రోజు జెంట్స్ కూడా వాళ్ళు కూడా ఇది ఉంది, అది కూడా 3వ ఫ్లోర్. వాస్తు ఆయన డాన్స్ కూడా వేస్తున్నారు. ఆయన డాన్స్ కూడా వేస్తున్నారు. బయటకు వెళ్తున్నా రావట్లేదు అంటారా అంటే వస్తామని కాదు కాదు ఇలాగా కొత్తగా పుస్తకం వచ్చింది కళ్ళని కొడతారు. పాట పాట కాదు అన్ని జాకెట్లు వేస్తున్నా అది నాదిగా దిగిడిది నాది అనుకున్నాడు. మాది అప్లోడ్ అవ్వలేదురా రే పైన ఎండ కొడుతుంది. నేను అడ్డంగా చెప్తున్నాను.